హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో అల్లం నిలవ పచ్చడిని చూపిస్తున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా, అలానే ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా ఏ టిఫిన్స్ లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ అల్లం పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఇక్కడ నేను కేజీ వరకు అల్లాన్ని తీసుకున్నానండి. ఈ కేజీకి తగ్గట్టు నేను కొలతలను చెప్తానండి. దాన్ని బట్టి మీరు పెంచుకొని తగ్గించుకొని వేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కేజీ అల్లాన్ని తీసుకొని దీని పైన పొట్టు అంతా కూడా తీసేసుకొని ఈ అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్స్ లో కానీ లేదంటే సిల్క్ క్లాత్ మీద కానీ వేసుకొని వీటిని అరగంట పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకోవడం వలన ఇందులో ఉన్న చెమ్మంతా పోతుందండి. మనం పచ్చడి చేసి స్టోర్ చేసుకున్న తర్వాత కూడా ఈ పచ్చడి మనకు పాడవకుండా ఉంటుందండి. అల్లం ఆరేలోపు ఒక కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక కడాయిలోకి వేసుకోవాలి. కేజీ అల్లానికి కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవారైతే 3/4 కేజీ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం కరగడం కోసం అర గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలండి. అల్లం పచ్చడికి మనకి ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి. పాకం బాగా మరిగి 2-3 పొంగులు వస్తే సరిపోతుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద బెల్లం అంతా కూడా బాగా కరిగి ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అర కేజీ వరకు చింతపండును తీసుకొని ఈ చింతపండులో పిక్కలు కానీ పీచు కానీ లేదంటే ఇందులో ఏమైనా పెంకు లాంటివి ఉంటే తీసేయాలండి. చింతపండును పిక్కలతో కనుక వేసేస్తే పచ్చడిని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చింతపండు త్వరగా నలగదండి. మిక్సీ జారుకున్న బ్లేడ్స్ కూడా త్వరగా పోతాయండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న చింతపండును పక్కన పెట్టేసేయాలి. అరగంట తర్వాత అల్లం ముక్కలు ఈ విధంగా డ్రైగా అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 6 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె మరిగిన తరువాత ఇందులోకి కొన్ని అల్లం ముక్కలను వేసుకుని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఎప్పుడైనా మనం నిలవ పచ్చళ్ళను పెట్టుకునేటప్పుడు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ యూజ్ చేస్తే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే పచ్చడి కూడా త్వరగా పాడవకుండా ఉంటుందండి. ఇక్కడ నేనైతే నువ్వుల నూనెని యూజ్ చేస్తున్నానండి. అల్లం ఈ విధంగా క్రిస్పీగా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని మిగిలిన అల్లం ముక్కలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అల్లాన్ని ఈ విధంగా వేపుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ని వేస్ట్ చేయొద్దండి. దీని మీద మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోండి. లేదంటే దీన్ని ఏ డబ్బాలన్నా వేసి స్టోర్ చేసుకోండి. లాస్ట్ లో మనం పచ్చడిని తాలింపు వేసేటప్పుడు ఈ ఆయిల్ తో పాటుగా మరొక 6 స్పూన్ల నూనెను వేసుకుంటే సరిపోతుందండి తాలింపుకి. కాబట్టి ఈ ఆయిల్ స్టోర్ చేసుకోండి. అల్లం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులో పట్టినన్ని అల్లం ముక్కలను వేసుకొని అల్లం ముక్కలను ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ ని ఇప్పుడు ఒక డబ్బాను తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఈ అల్లం అంతా కూడా ఈ డబ్బాలో వేసుకున్న తరువాత ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చింతపండుని అలానే బెల్లం పాకాన్ని వడకెట్టి వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని వడకెట్టి వేసుకోవడం వలన ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పును తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. లాస్ట్ లో మనం పచ్చడిని కలుపుకునేటప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 12 గంటల పాటు దీన్ని నాననివ్వాలండి. ఇలా నాననివ్వడం వలన ఇందులో ఉన్న చింతపండు, అల్లం, బెల్లం పాకం ఇవన్నీ కూడా బాగా నాని మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న చింతపండు బాగా నాని త్వరగా గ్రైండ్ అయిపోతుందండి. ఇలా కలుపుకుని మూత పెట్టిన తర్వాత 12 గంటలే కాదండి, మీకు టైం లేకపోతే ఈ పచ్చడిని వారం తర్వాత కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా ఊరబెట్టినవి 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి. 12 గంటల తర్వాత అల్లం పచ్చడిలోకి కావలసిన పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 1 కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఈ ధనియాలు 50 గ్రాములండి. వీటిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేపుకొని ఇప్పుడు ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు జీలకర్రను వేసుకోవాలి. జీలకర్రను వేసిన తర్వాత ఇది కూడా 1 నిమిషం పాటు వేపుకొని అర కప్పు వరకు ఆవాలను వేసుకోవాలి. అలానే 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను మెంతులను వేయలేదండి, ఎందుకంటే నా దగ్గర మెంతు పౌడర్ అనేది ఉంది. మీ దగ్గర మెంతు పొడి లేకపోతే ఇదే టైంలో మీరు మెంతులను వేసి ఫ్రై చేసేసుకోవచ్చండి. మెంతులను కూడా ఇదే కప్పుతో అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు ఇప్పుడు మనం నానబెట్టుకున్న
అల్లం, చింతపండు, బెల్లం పాకాన్ని చూపిస్తున్నానండి. ఈ విధంగా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ అల్లం, చింతపండును కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు అర కేజీ పచ్చడి వరకు పెట్టుకుంటే ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవచ్చండి. కేజీ వరకు పచ్చడి కనుక పెట్టుకుంటే వీటిని గ్రైండర్లో గ్రైండ్ చేసేసుకుంటే చాలా త్వరగా గ్రైండ్ అయిపోతుంది, చాలా మెత్తగా కూడా అయిపోతుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఈ బౌల్ ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరో మిక్సీ జార్ ని తీసుకొని ముందుగా వేపుకున్న ధనియాలు, ఆవాలను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు మెంతిపొడిని వేసుకొని ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ ని, ఈ మెంతిపొడిని, ధనియాల పొడి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు పచ్చడి కారాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ కారం యూజ్ చేస్తున్నానండి. ఈ 3 మ్యాంగోస్ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే పచ్చడి మనకి ఎన్ని నెలలు నిలువున్నా కూడా కలర్ అనేది తగ్గదండి. ఇక్కడ నేను కేజీ అల్లానికి అర కేజీ కారాన్ని వేసానండి. ఈ కప్ వచ్చేసి 250 గ్రామ్స్ అండి. ఈ కప్పుతో నేను 2 కప్పులను వేసుకున్నాను. కారాన్ని వేసిన తర్వాత కారాన్ని కూడా ఈ అల్లం పేస్ట్ లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే మనం కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదండి. నేను వేసిన మెజర్మెంట్స్ కి కరెక్ట్ గా ఇవన్నీ కూడా సరిపోయాయండి. ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ చాలా బాగా సరిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చడిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపుని ప్రిపేర్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనంలోనికి మరొక 6 స్పూన్ల నూనెను వేసుకున్నానండి. నేను ఇందులో నూనె బాగా మరిగిన తరువాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. నేను ఇందులోకి 8 నుంచి 9 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నానండి. అలానే ఇందులో 1 స్పూన్ ఆవాలను, 1 స్పూన్ జీలకర్రను వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో గుప్పెడు కరివేపాకులను వేసుకుని ఈ కరివేపాకులు క్రిస్పీగా వేగే అంతవరకు వేపుకోవాలండి. ఈ కరివేపాకు పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చడి మనకు త్వరగా పాడైపోతుందండి. కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు పట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలను వేపనవసరం లేదండి. ఇలా మరిగిన నూనెలో వేసేస్తే వెల్లుల్లి రెమ్మలు సరిపోతాయండి. వెల్లుల్లి రెమ్మలు కనుక బాగా వేగిపోతే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఎప్పుడైనా మనం నిలవ పచ్చడిని స్టోర్ చేసుకోవాలంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ, గాజు డబ్బాల్లో కానీ, లేదంటే జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవాలండి. స్టీల్ ని మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి. స్టీల్ ని యూజ్ చేస్తే స్టీల్ తుప్పట్టేస్తుందండి. అలానే అందులో ఉన్న పచ్చడి కూడా త్వరగా పాడైపోతుందండి. టిఫిన్స్ లోకి తరచుగా అల్లం పచ్చడిని చేసుకునేవారు ఈ విధంగా మనం అల్లం పచ్చడిని చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఈ పచ్చడిని చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.